హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో మనకు ఏపీపీఎస్సికి సంబంధించి ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి ఆన్లైన్ బ్యాచెస్ అయితే స్టార్ట్ కావడం జరిగిందండి. అంతేకాకుండా ఉగాది ఆఫర్ అయితే 6+2 అండి, అంటే 6 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 months సబ్స్క్రిప్షన్ ఫ్రీగా వస్తుందండి. ఉగాది ఆఫర్ అండి. కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి ఆఫర్గా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు డైలీ 2020 సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఉదయము 10 గంటలకైతే ఉంటుంది. అందరూ కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. సాధన బ్యాచ్ అండి, ఇదంటే గ్రూప్ 1 గ్రూప్ 2 కోసము. నెక్స్ట్ రక్షక్ బ్యాచ్ వచ్చేసి కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించి ఏప్రిల్ 20వ తారీఖు, ఏప్రిల్ 21వ తారీఖు రెండు కూడా స్టార్ట్ అవుతాయి. కంప్లీట్ కోర్స్ ఆన్ ఇండియన్ పాలిటీ అండి, ఏప్రిల్ 9వ తారీఖే స్టార్ట్ కావడం జరిగింది. అందరూ కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. బెనిఫిట్స్ అంటే మనం ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఫుల్ కోర్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. దానితో పాటుగా మనకు ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందజేయడము జరుగుతుంది. ఓకేనా, వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఏ విధంగా తీసుకుంటారంటే యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి తీసుకొని మన కోడ్ యూజ్ చేయండి, RKT10 కోడ్ యూజ్ చేసి 10% డిస్కౌంట్ అయితే అడిషనల్గా మీరు పొందవచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా ప్రతిరోజు మన కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ కూడా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. ఓకే, ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 17వ తారీఖు 4వ నెల 2021కి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకండి. మెయిన్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ రోజుకు సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్. వాటితో పాటుగా స్టాటిక్ జీకే ఉంటుంది, అడిషనల్ బిట్స్ ఉంటాయి, ప్లస్ డైలీ 10 జీకే క్వశ్చన్స్ కూడా ఉంటాయండి. వాటితో పాటుగా క్విక్ రివ్యూ కూడా కంపల్సరీగా ఉంటుంది ఈ యొక్క క్లాస్ నుండి. ఓకేనా, అందరూ గమనించాలి. అంతేకాకుండా రేపటి షెడ్యూల్ ఏంటంటే ఫ్రెండ్స్, అందరూ కూడా గమనించాలి. రేపు అకాడమీలో మనము ఇంతకుముందు మనం ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ మన ఛానల్లో చూసాం కదా, వాటన్నిటిపైన కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నాను. రేపు ఉదయం 11 గంటలకి ఒక క్లాస్ ఉంటుంది, 2 గంటలకి ఒక క్లాస్ ఉంటుంది, 1 o'clock ఒక క్లాస్ ఉంటుంది. నెక్స్ట్ 4 గంటలకి మరొక క్లాస్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు కరెంట్ అఫైర్స్ సెషన్ కూడా ఉంటుంది. అందరూ వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎన్రోల్ చేసుకోవడం అంటే ఏంటి? యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ని వెరిఫై చేసి ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి అనేటువంటి కేటగిరీని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఏదైనా ఒక క్లాస్ క్లిక్ చేయగానే కోడ్ అడుగుతుందండి, RKT10. ఆ కోడ్ పైన క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందండి, అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. మీరు ఉచితంగా చూడవచ్చండి క్లాసెస్ అన్నీ కూడా వితౌట్ ఎనీ పేమెంట్. ఓకే, అందరూ కూడా వినియోగించుకోవాలి. ప్లస్ పీడిఎఫ్ కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది. ఈరోజు కూడా 9 గంటల నుంచి 10 గంటల వరకు కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. మరణించిన వ్యక్తి యొక్క గోప్యత హక్కును వారసత్వంగా పొందలేరని ఇటీవల హైకోర్టు తీర్పునిచ్చింది. మరి ఆ యొక్క హైకోర్టు పేరు ఏంటి? మరణించిన వ్యక్తి యొక్క గోప్యత హక్కును వారసత్వంగా ఎటువంటి పరిస్థితుల్లో పొందలేరంటూ తీర్పించినటువంటి హైకోర్టు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మద్రాస్ హైకోర్టు. వివరాలు చూద్దాము. మరణించిన వ్యక్తి యొక్క గోప్యత హక్కును వారసత్వంగా పొందలేమని హైకోర్టు, మద్రాస్ హైకోర్టు ఇటీవల ప్రకటించింది. మరి సమస్య ఏంటి చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలైనటువంటి దీపా బయోపిక్ అయినటువంటి తలైవి విడుదలను ఆపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం అయితే జరిగిందండి. ఎవరు? జయలలిత గారి యొక్క మేనకోడలు. ఓకేనా, మరి ఈ యొక్క పిటిషన్ పైన స్పందిస్తూ మాజీ సీఎం జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది అని చెప్పేసి పిటిషన్ ప్రకారం ఈ చిత్రము ఆమె యొక్క ప్రతిష్టను కించపరుస్తుంది. అలాగే జయలలిత యొక్క జీవిత గాథను, ఆమె బంధువుల జీవితాన్ని ఇందులో చేర్చకుండా చిత్రించలేరు. దీని ద్వారా ఆమె గోప్యతను కూడా దాడి చేస్తుంది అంటూ ఈమె పిటిషన్లో పేర్కొనడం జరిగింది. దీనికి హైకోర్టు కూడా స్పందిస్తూ ఇలాంటి వాటిపైన గోప్యత అనేటువంటి అంశం పైన ఎవరు కూడా హక్కును పొందలేరు అంటూ తీర్పునివ్వడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. స్టాటిక్ జీకే అబౌట్ హైకోర్ట్. భారతదేశంలో హైకోర్టులను ఎప్పుడు ప్రారంభించారండి? 2 జూలై 1862లో మొట్టమొదటి హైకోర్టును అయితే భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. మరి భారతదేశంలో పురాతన హైకోర్టు ఏంటి అంటే కలకత్తా హైకోర్టు.
ఓకేనా. 2 జూలై 1862న ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీ టాస్క్, మీకు ఒక క్వశ్చన్ ఏంటి అంటే, భారతదేశంలో హైకోర్టులను ఏర్పాటు చేసిన సమయంలో ఎవరు బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్గా ఉన్నారు? ఓకే, ఆన్సర్ చేయాలి అందరూ కూడా. మరి కలకత్తా హైకోర్టుని 2 జూలై 1862లో ఏర్పాటు చేశారు. భారతదేశంలో మొత్తము ప్రస్తుతం హైకోర్టుల సంఖ్య ఎంత అంటే 25 ఉన్నాయి. మరి చివరిసారిగా ఏర్పాటైన హైకోర్టు ఏంటండి? 1 జనవరి 2019న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు నూతన హైకోర్టులను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా వీటినైతే ఏర్పాటు చేయడము జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, చివరిసారిగా దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, ఇటీవల హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ సరైన ఆహార పద్ధతులు మరియు అలవాట్ల వాతావరణాన్ని సృష్టించడానికి ఏర్పాటు చేసిన ఛాలెంజ్ పేరేంటి? ఏం పేరండి దాని పేరు? మరి ఆప్షన్ బి, ఇట్స్ స్మార్ట్ సిటీస్ ఛాలెంజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ ఆల్ ఛాలెంజ్ అనేటువంటి ఒక ఛాలెంజ్ అయితే ప్రారంభించడం జరిగిందండి. దేనికోసం ఇది? ఆహార పద్ధతులు మరియు అలవాట్ల వాతావరణాన్ని సృష్టించడానికి. ఓకే, వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది దీని గురించి. హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఇటీవల ఇట్స్ స్మార్ట్ సిటీస్ ఛాలెంజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ ఆల్ ఛాలెంజ్ను ప్రారంభించింది. ఎందుకోసం మరి? ఇట్స్ స్మార్ట్ సిటీస్ ఛాలెంజ్ యొక్క ప్రధాన లక్ష్యము సరైన ఆహార పద్ధతులు మరియు అలవాట్ల వాతావరణాన్ని సృష్టించడము. మరి రవాణా ఫర్ అన్ని సవాళ్ళు, ప్రజా రవాణాను సురక్షితంగా, సౌకర్యవంతంగా, సరసమైన మరియు నమ్మదగినదిగా చేయడమే. మరి ఇట్స్ స్మార్ట్ నగరాల సవాల్ ఏంటో అంటే ఛాలెంజ్ ఏంటో చూద్దాము. నగరాల్లో పోటీ స్ఫూర్తిని సృష్టించడము దీని లక్ష్యము. దీని ద్వారా ఈట్ రైట్ ఇండియా క్రింద వివిధ కార్యక్రమాలను కూడా పెంచే ప్రయత్నాలను ఇది గుర్తించడం అనేది జరుగుతుంది. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వము నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించడం జరిగింది? ఇటీవల ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ అండి. ఓకేనా. మరి దీనికి మొదటి సమావేశాన్ని ఇటీవల ఎవరు అధ్యక్షత వహించడం జరిగింది అంటే ఆప్షన్ సి, పీయూష్ గోయల్ గారు. ఓకే, పీయూష్ గోయల్. వివరాలు చూద్దాం. నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ మొదటి సమావేశానికి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ పీయూష్ గోయల్ గారు ఇటీవల అధ్యక్షత వహించడం జరిగింది. మరి నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ గురించి చూద్దాము. పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్యం యొక్క ప్రమోషన్ కోసము దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో ఆవిష్కరణలు మరియు స్టార్టప్లను పెంపొందించడానికి బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి అవసరమైన చర్యలపై భారత ప్రభుత్వానికి సలహా ఇవ్వడము కౌన్సిల్ యొక్క ముఖ్య లక్ష్యంగా మనమైతే చెప్పుకోవచ్చు. మరి కౌన్సిల్ ఎక్స్ అఫీషియో మరియు నాన్ అఫీషియల్ సభ్యులతో ఏర్పాటు చేయబడింది ఇది. మరి ఈ సభ్యులను భారత ప్రభుత్వమే నామినేట్ చేస్తుంది. వీరిలో ఎవరుంటారు? మరి వీరిలో కేంద్ర మంత్రిత్వ శాఖల సభ్యులు మరియు విజయవంతమైన స్టార్టప్ల వ్యవస్థాపకులు ఉంటారండి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి గ్రామీణ ఆరోగ్య గణాంక నివేదికను ఇటీవల విడుదల చేయడం అయితే జరిగింది. మరి దీని ప్రకారము కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో స్పెషలిస్ట్ వైద్యుల కొరత ఎంత శాతంగా ఉంది అంటూ ఈ యొక్క నివేదిక, గ్రామీణ ఆరోగ్య గణాంక నివేదిక అయితే స్పష్టం చేసింది. సో ఎంత అండి? కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో స్పెషలిస్ట్ వైద్యుల సంఖ్య ఎంత కొరతగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి, 66.1% అండి. 100% ఉన్నట్లయితే కేవలము అందులో 76.1% కొరతగా ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. వివరాలు చూద్దాం. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల గ్రామీణ ఆరోగ్య గణాంక నివేదికను విడుదల చేయడాన్ని చూడవచ్చు. నివేదిక ప్రకారము కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో స్పెషలిస్ట్ వైద్యుల కొరత మొత్తం చాలా కొరతగా ఉందన్నట్లుగా తెలుస్తుంది. నివేదిక యొక్క ముఖ్యాంశాలు చూద్దాము. గ్రామీణ ప్రాంతాలలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మొత్తము 76.1% స్పెషలిస్ట్ వైద్యుల కొరత ఉంది. భారతదేశంలో ప్రస్తుతము 5,183 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. భారతదేశంలో ఏంటండి 5,183
కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అయితే పనిచేస్తున్నాయి. ఇందులో 78.9% సర్జన్లు, 78.2 వైద్యులు, 69.7 స్త్రీ జననేంద్రియ నిపుణులు అంటే గైనకాలజిస్టులు మరియు 78.2% శిశు వైద్యుల కొరత ఉంది. చూసుకోండి ఫ్రెండ్స్, ఎంత కొరత అనేది ఉందో వైద్యుల యొక్క కొరత. ఓకేనా. మరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మంజూరు చేసిన నిపుణుల పోస్టుల్లో 63.3% ఖాళీలుగా ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓకేనా. సో 63.3% సో కొరతగా ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓవరాల్గా అయితే 76.1% కొరతగా ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. మరి ఇక్కడ మనము స్టాటిక్ జీకే అబౌట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ అఫైర్స్ గురించి, వెల్ఫేర్ గురించి అయితే మనము చూద్దాం ఇక్కడ. మరి దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారండి భారతదేశంలో? 1976లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని పేరేంటి? ఏర్పాటు చేసినప్పుడు ఆరోగ్య మంత్రిత్వ శాఖగా ఉండేది. దీన్ని తర్వాత ఏం చేశారంటే కుటుంబ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖగా పేరు మార్చడం అయితే జరిగింది 1976లో. సో మరి ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1947లోనే, అంటే స్వతంత్రం వచ్చిన తర్వాతనే. మరి ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది, న్యూఢిల్లీ. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రస్తుతం ఎవరంటే హర్షవర్ధన్, డాక్టర్ హర్షవర్ధన్ గారు. సహాయ మంత్రి ఎవరు? అశ్విని కుమార్ చౌబే. ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్. భారతదేశం యొక్క మొదటి ఆరోగ్య శాఖ మంత్రిగా ఎవరు పనిచేశారంటే రాజకుమారి అమృత్ కౌర్. 1947 మొదటి క్యాబినెట్లో, మొదటి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసినటువంటి మొట్టమొదటి మహిళ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. రాజకుమారి అమృత్ కౌర్ 1947వ సంవత్సరంలో. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ రాష్ట్రంలో ఆల్ వెదర్ రోపాక్స్, ఏంటండి ఆల్ వెదర్ రోపాక్స్, రోల్ ఆన్ లేదా రోల్ ఆఫ్ ప్యాసింజర్ జెట్టీని ఏర్పాటుకు 50 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడాన్ని ఇక్కడ చూడవచ్చు. ప్యాసింజర్ జెట్టీ అంటే ఏంటి? మరి జెట్టీ సో చూద్దాము అంటే ఏంటో. ఇక్కడ మరి ఏ రాష్ట్రంలో అంటే ఆప్షన్ సి అండి, ఒడిషా రాష్ట్రంలో. వివరాలు చూద్దాము. ఒడిషాలో ఆల్ వెదర్ రోపాక్స్ అభివృద్ధికి భారత ప్రభుత్వం ఇటీవల 50 కోట్ల రూపాయలైతే మంజూరు చేసింది. మరి ఈ ప్రాజెక్టుకు మొత్తం వ్యయము 110 కోట్లు. భద్రక్ జిల్లాలోని కనినాలిని, కేంద్రపారా జిల్లాలోని తలాచువాను కలిపే రోపాన్ లేదా రోల్ ఆఫ్ ప్యాసింజర్ జెట్టీని ప్రారంభించాలని కేంద్రము ఈ ప్రాజెక్టును లక్ష్యంగా పెట్టుకోవడం అయితే చూడవచ్చు. మరి ఈ ప్రాజెక్టు గురించి చూద్దాం. ఈ ప్రాజెక్టు ప్రయాణికుల ప్రయాణ సమయాన్ని 6 గంటల నుండి 1 గంటకు తగ్గిస్తుంది. జెట్టి యొక్క అనుసంధాన బిందువు సో ధామ్రా నది యొక్క ఉత్తర మరియు దక్షిణ ఒడ్డున ఉన్నాయి. ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు మీకు. జెట్టి అంటే ఏంటి? వంతెన ఫ్రెండ్స్, వంతెన. ఓకేనా. జెట్టి అంటే వంతెన. ఇది మరి ఈ యొక్క ధామ్రా నది అనేటువంటి దాని యొక్క ఉత్తర మరియు దక్షిణ ఒడ్డున ఈ మధ్యన అయితే దీన్ని నిర్మించబోతున్నట్లుగా తెలుస్తుంది. దీని ద్వారా 6 గంటలు చేసేటువంటి ప్రయాణము 1 గంటకైతే తగ్గుతుంది. ఓకే. మరి జెట్టి సేవను ప్రారంభించడము వ్యాపార కార్యకలాపాలు మరియు వాణిజ్య సేవ కార్యకలాపాలను అయితే పెంచుతుంది మరియు ఈ ప్రాంతం యొక్క ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. ఓకే. మరి స్టాటిక్ జీకే అబౌట్ ఒడిషా చూద్దాము. ఏర్పాటు 1 ఏప్రిల్ 1936లోనే ఏర్పాటు చేశారు. రాజధాని భువనేశ్వర్. మొత్తం జిల్లాలు 30 ఉన్నాయి. గవర్నర్ గణేషీలాల్. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ప్రధాన న్యాయమూర్తి ఎస్ మురళీధర్. మరి న్యాయ పరిధి ఎక్కడ ఉందండి? యాక్చువల్గా అయితే మనకు ఒడిషా యొక్క రాజధాని భువనేశ్వర్ అయినప్పటికీ కూడా హైకోర్టు ప్రధాన కార్యాలయము కటక్లో ఉంటుంది. మరి అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటే 147, లోక్సభ 21 ఉన్నాయి, రాజ్యసభ 10 స్థానాలు కలవు. మరి వైశాల్య పరంగా చూసినట్లయితే 8వ స్థానంలో ఉంది ఒడిషా. జనాభా పరంగా 11వ స్థానంలో ఉంది. రాష్ట్ర నృత్యం వచ్చేసి ఒడిస్సీ. రాష్ట్ర పక్షి ఇండియన్ రూలర్, పాలపిట్ట అంటాం కదా. నెక్స్ట్ రాష్ట్ర జంతువు వచ్చేసి సాంబార్ జింక. రాష్ట్ర పువ్వు అశోక. రాష్ట్ర చెట్టు సాక్రెడ్ ఫిగ్ అంటారు దాన్ని. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, అత్యంత ఆధునిక S-400 ట్రయాంప్ SI-21 గ్రోలర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క మొదటి రెజిమెంటల్ సెట్ను భారత్కు అందించడానికి ఇటీవల ఏ దేశము ఆమోదించడం జరిగింది? అత్యంత ఆధునికమైనటువంటి యుద్ధ పరికరాలు ఫ్రెండ్స్ ఇవి. ఓకేనా. S-400 ట్రయాంప్ SI-21 గ్రోలర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండి ఇది. ఓకేనా. మరి ఏ దేశము భారతదేశానికి వీటిని అందించడానికి ఒక ఒప్పందం అయితే కుదుర్చుకుంది, ఆమోదించడం కూడా జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రష్యా. ఓకే, వివరాలు చూద్దాం.
S-400 ట్రయాంప్ SI-21 గ్రోలర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క మొదటి రెజిమెంటల్ సెట్ను భారత్కు అందించడానికి రష్యా ప్రభుత్వము అంగీకరించింది. రక్షణ వ్యవస్థపై భారత్ రష్యా $5.43 బిలియన్ ఒప్పందం అయితే కుదుర్చుకున్నాయి. రక్షణ వ్యవస్థ యొక్క నాటో రిపోర్టింగ్ పేరు SA-21 గ్రోలార్. ఓకే, మరి S-400 ట్రయాంప్ SI-21 గ్రోలర్ గురించి చూద్దాము. ఇది సుదూరంలో ఉన్నటువంటి ఉపరితలం నుండి నింగిలోనికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ. ల్యాండ్ టు ఎయిర్ మిసైల్ అంటారు దీన్ని. ఏమంటారు? ల్యాండ్ టు ఎయిర్ అంటే ఉపరితలం నుంచి గాలిలో ఎగురుతున్నటువంటి వాటిని లక్ష్యంగా చేసుకుని అయితే ఈ వ్యవస్థ పనిచేస్తుంది. మరి ఈ వ్యవస్థకు క్షిపణుల అభేద్యమైనటువంటి గ్రిడ్ను రూపొందించే సామర్థ్యం అయితే ఉంది. మరి ఇది 40 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు మరియు 400 కిలోమీటర్ల మధ్య 4 రకాల క్షిపణులనైతే కలిగి ఉంది. ఇలాంటి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసిన మొట్టమొదటి దేశం చైనా. చైనాను అనుసరించి సౌదీ అరేబియా, ఇండియా, టర్కీ, బెలారస్ వంటి ఇతర దేశాలు కూడా ఇప్పుడు ఈ వ్యవస్థను సొంతం చేసుకున్నాయి. ఓకేనా, మరి స్టాటిక్ జీకే అబౌట్ రష్యా చూద్దాము. ఏర్పాటు 12 డిసెంబర్ 1991లో యుఎస్ఎస్ఆర్ నుంచి అయితే విడిపోవడం జరిగింది. యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయి రష్యాగా మారడం అయితే జరిగింది. యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు చాలా చాలా శక్తివంతంగా ఉండేది ఫ్రెండ్స్. ఓకేనా, సోవియట్ రష్యాలో చాలా దేశాలు ఉండేది, అందులో రష్యా ఒక భాగంగా ఉండేది. ఇవి విడిపోయిన తర్వాత ఏమైంది, మొత్తము ఆ శక్తి, ఆ పవర్ అంతా కూడా విడిపోవడం అయితే జరిగింది. మరి రాజధాని మాస్కో, అధికార భాష రష్యన్. మరి అధికార కరెన్సీ రష్యన్ రూబెల్. ప్రెసిడెంట్ వచ్చేసి వ్లాదిమిర్ పుతిన్. ప్రధాని మిఖేల్ మిషుస్తిన్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతము ప్రధానిగా ఉన్నారు. మరి రష్యా యొక్క ప్రాముఖ్యత కనుక చూసినట్లయితే ప్రపంచంలో అతి దట్టమైన అతి పెద్ద అడవి అయితే ఇక్కడ ఉంటుందండి, అతి పెద్ద ఫారెస్ట్. దాని పేరేంటి? మీ టాస్క్ ఇది, దాని పేరేంటి? మరి ఇక్కడ పార్లమెంట్ పేరేంటంటే ఫెడరల్ అసెంబ్లీ అంటారు దీన్ని. ఏమంటారు? ఫెడరల్ అసెంబ్లీ. గుర్తుంచుకోవాలి. నాసా ఇటీవల ప్రపంచ వ్యర్థ పదార్థాల దినోత్సవం సందర్భంగా ఈ రోజున 4 వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయోగించనుంది స్పేస్ ఎక్స్ సహాయముతో. ఏ రోజున అండి? మరి ఏ రోజున ఈ యొక్క నాసా ప్రపంచ వ్యర్థ పదార్థాల దినోత్సవం సందర్భంగా 4 వ్యోమగాములని ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి అయితే పంపనుంది స్పేస్ ఎక్స్ సహాయముతో. ఏ రోజు అంటే ఏప్రిల్ 22వ తారీఖు. పూర్తి వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రపంచ వ్యర్థ దినోత్సవం ఏప్రిల్ 22న 4 వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయోగించనుంది. నాసా స్పేస్ ఎక్స్తో పాటు మిషన్ అయితే ప్రారంభించనుంది. మరి స్పేస్ ఎక్స్ క్రూ 2 గురించి చూద్దాము. ఈ క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ యొక్క 2వ సిబ్బంది కార్యాచరణ విమానంగా చెప్పుకోవచ్చు. మరి ఈ మిషన్ 4 శాస్త్రవేత్తలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి రవాణా చేస్తుంది, అంటే పంపిస్తుంది. మరి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించే వ్యోమగాములు నాసా, జెక్సా మరియు ఈసా నుండి వచ్చారు. జెక్సా అనేది జపనీస్ స్పేస్ ఏజెన్సీ మరియు ఈసా అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. గమనించాలి. మరి స్టాటిక్ జీకే అబౌట్ నాసా చూద్దాము. ఏర్పాటు 29 జూలై 1958లో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయము వాషింగ్టన్ DC అండి. అడ్మినిస్ట్రేటర్ స్టీవ్ జుర్కిక్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం అయితే అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. మన ఇస్రోకి చైర్మన్గా శివన్ గారు ఏ విధంగానో నాసాకి అడ్మినిస్ట్రేటర్ ఉంటారు స్టీవ్ జుర్కిక్ అనేటువంటి వ్యక్తి. మరి స్పేస్ ఎక్స్ కూడా వార్తల్లో ఉంది కదా, దీనికి ఎలాన్ మస్క్ చైర్పర్సన్గా మరియు CEOగా ఉంటారండి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుంచుకోవాలి. దాని యొక్క ప్రధాన కార్యాలయం కూడా కాలిఫోర్నియా, అమెరికాలోనే ఉంటుంది. నెక్స్ట్ వన్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని, అంటే దాని యొక్క ఫార్ములా ఉంటుంది కదా, అంటే భారత్ బయోటెక్ అనేటువంటి ఈ యొక్క వ్యాక్సిన్ ఏ విధంగా తయారు చేశారనేటువంటి ఒక ఫార్ములా ఉంటుంది, సైంటిఫిక్ ఫార్ములా ఉంటుంది. దాన్ని బదిలీ చేయడానికి ఏ సంస్థకి భారత ప్రభుత్వము ఆమోదము తెలిపింది? మరి ఓకేనా, ఫస్ట్ టైం ఇలా ఒక మన వ్యాక్సిన్ ఫార్ములాని వేరే దేశానికి బదిలీ చేయడం, అంటే సింపుల్గా చెప్పాలంటే పేటెంట్ రైట్స్ ఇవ్వడం వారికి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, హాఫ్కిన్ ఇన్స్టిట్యూట్. ఓకే, వివరాలు చూద్దాం. భారత్ బయోటెక్ నుండి హాఫ్కిన్ ఇన్స్టిట్యూట్కు కోవాక్సిన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడానికి భారత ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది.
కోవాక్సిన్ చూద్దాం. ప్రస్తుతము భారతదేశంలో నిర్వహించబడుతున్నటువంటి 2 ఔషధాలలో కోవాక్సిన్ ఒకటి. భారతీయ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో దీన్ని భారత్ బయోటెక్ తయారు చేస్తుంది. కరోనా వైరస్ పునరుత్పత్తికి అసమర్థంగా చేయడము అంటే వాటి యొక్క పునరుత్పత్తిని తగ్గించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఓకేనా, చాలా వరకు కూడా తగ్గిస్తుంది. మరి కోవాక్సిన్ 2 నుండి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో నిల్వ చేయవచ్చు. దీన్ని కోవాక్సిన్ని 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్లో దీన్ని అయితే నిల్వ చేయవచ్చు. మరి భారతదేశం కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ను ఎంచుకోవడానికి ఇది ఒక ప్రధాన కారణము. అంటే నిల్వ చేయడం అనేది చాలా సులువు. ఈ 2 టీకాలు భారతీయ ఉష్ణోగ్రతలకు బాగా అనుకూలంగా ఉంటాయి. మోడర్నా వంటి ఇతర టీకాలకు -20 డిగ్రీల సెల్సియస్ అవసరము మరియు ఫైజర్కు -70 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం అండి. అందుకే ఇవి చాలా వరకు చలి దేశాల్లోనే ఎక్కువగా పనిచేయడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా, సో మనలాంటి వేసవి అంటే ఏంటి ఉష్ణ ప్రాంత దేశాలకు చాలా చాలా సో బెనిఫిట్గా ఉంటాయి మనం తయారు చేసేటివి. సో ఈ యొక్క మోడర్నా ఫైజర్ అనేవి పనిచేయవు మన దగ్గర. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక దృక్పథం నివేదిక ప్రకారము ప్రపంచంలోని ఈ ప్రాంతంలో అత్యంత నెమ్మది వృద్ధి రేటు అనేది నమోదైంది. అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఈ సర్వేలో ఒక ప్రాంతంలో చాలా చాలా వృద్ధి రేట్ అనేది చాలా నెమ్మదిగా చాలా తక్కువగా ఉందండి. మరి ఏ ప్రాంతంలో అది? ఆన్సర్ ఆప్షన్ సి, ఉప సహారా ఆఫ్రికా ప్రాంతము. అంటే సహారా ఎడారికి సో దగ్గరగా ఉన్నటువంటి ఆఫ్రికా ప్రాంతాలన్నీ కూడా చాలా చాలా నెమ్మది వృద్ధి రేటునైతే నమోదు చేశాయి. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇటీవల ఉప సహారా ఆఫ్రికా కోసము ప్రాంతీయ ఆర్థిక దృక్పథాన్ని విడుదల చేసింది. నివేదిక ప్రకారం ఉప సహారా ప్రాంతము 2021లో ప్రపంచంలో నెమ్మదిగా వృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉంది. కీ అన్వేషణలు, ఉప సహారన్ ప్రాంతము 2021లో 3.4% పెరుగుతుందని అంచనా. మరి ఇది 2021లో ప్రపంచ వృద్ధి అంచనా 5.5% కంటే చాలా తక్కువ. ఈ ప్రాంతము 2020లో 1.9% సంకోచాన్ని ఎదుర్కొంది. దీని ఫలితంగా పేదరికము చాలా పెరిగింది. ఈ ప్రాంతంలో 2020లో సుమారు 32 మిలియన్ల మంది తీవ్ర పేదరికంలో పడడాన్ని మనమైతే చూడవచ్చు. 32 మిలియన్ల మంది అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, చాలా చాలా పెద్ద అమౌంట్గా మనమైతే పెద్ద జనసంఖ్యగా మనమైతే ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకేనా, సో మరి ఇక్కడ అనేక ఉపసహార దేశాలలో తలసరి ఆదాయము 2025 నాటికి సంక్షోభానికి పూర్వం స్థాయికి తిరిగి రాకపోవచ్చు అంటూ మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడము మనము చూడవచ్చు. ఓకేనా, ఇక్కడ డబ్బులకు చాలా చాలా తక్కువ వాల్యూ ఉంటుందండి. ఒక్కొక్కరు ఈ ఆఫ్రికన్ దేశాలలో చాలా వరకు సోమాలియా కావచ్చు, సో కొన్ని జింబాంబే లాంటి దేశాలు కావచ్చు, ఆర్థికంగా చాలా సంక్షోభంలో ఉన్నాయండి. ఒక్కొక్కరి దగ్గర బిలియన్లు ట్రిలియన్స్ ఉంటాయి. ఓకేనా, బిలియన్స్ ట్రిలియన్స్ అంటే కోటీశ్వర్లు అని అర్థం. కానీ వారు ఒక టీని తాగాలన్నా కూడా, ఓకే, టీ కానీ కాఫీ కానీ తాగాలన్నా కూడా 1 లక్ష రూపాయలు 10-20 లక్షల రూపాయలు చెల్లించాలి. అంటే అర్థం చేసుకోండి, రూపీ అంటే మనీ వాల్యూ అనేది చాలా వరకు తగ్గిపోయింది ఫ్రెండ్స్ అక్కడ. ఓకేనా, సో అది అంటే మనీ వాల్యూ ఎందుకు తగ్గుతుందండి? సో డిమాండ్కు తగ్గ సప్లై లేనప్పుడు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం మనీ అనేది అంటే మన కరెన్సీ అనేది వేటి బేసిస్ పైన ముద్రిస్తాము? మీకు ఒక డౌట్ రావచ్చు. సో మనీ చాలా ముద్రించవచ్చు కదా, అందరికీ మంచిగా ఇవ్వచ్చు కదా దేశంలో అని మీకు ఒక డౌట్ రావచ్చు. సో అలా చేస్తే ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఓకేనా, సో అందరి దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎవరైనా పనిచేస్తారా? ఎవ్వరు కూడా చేయరు. కాబట్టి ఉత్పత్తి అనేది తగ్గుతుంది. ఉత్పత్తి తగ్గిన తర్వాత ఏమవుతుంది? వస్తువుల కొరత అనేది ఏర్పడుతుంది. ఓకేనా, ఎంత డబ్బున్నా కూడా మనం వస్తువులు తయారు కాబట్టి కొనలేము. సో సేమ్ సిచ్యువేషన్ వెనిజులా కావచ్చు, ఓకే, ఆఫ్రికన్ కంట్రీస్లో తీవ్రంగా ఉంటుంది ఫ్రెండ్స్, గమనించాలి. ఓకే, నెక్స్ట్ వన్, కన్జార్ పేరుతో భారతదేశం మరియు ఏ దేశం యొక్క ఉమ్మడి సైనిక వ్యాయామము ఇటీవల 8వ ఎడిషన్గా ప్రారంభించడం జరిగింది. కన్జార్ అనేటువంటి పేరుతో సైనిక వ్యాయామం అండి, ఉమ్మడి సైనిక వ్యాయామము భారతదేశం ఏ దేశంతో కలిసి నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కిర్గిస్తాన్. ఏంటండి? కిర్గిస్తాన్. సో వివరాలు చూద్దాము. 8వ ఇండో కిర్గిజ్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ వ్యాయామము కన్జార్. ఓకే, కన్జార్ హోస్ట్ కిర్గిస్తాన్ రాజధాని సో బిష్కేక్లోని కిర్గిజ్ రిపబ్లిక్ యొక్క నేషనల్ గార్డ్స్ యొక్క స్పెషల్ ఫోర్సెస్ బి గ్రేడ్లో ప్రారంభించబడింది. మరి 2011లో మొదటగా ప్రారంభించిన ఈ యొక్క సైనిక వ్యాయామాలు 2 వారాల పాటు జరిగే ప్రత్యేక కార్యకలాపాల వ్యాయామం. ఎన్ని రోజులు జరుగుతుంది?
వీక్స్ అంటే ఆల్మోస్ట్ 15-16 డేస్ వరకు అయితే జరుగుతుంది, 15 డేస్. మరి అధిక ఎత్తుల యుద్ధము, పర్వత యుద్ధము మరియు ప్రతి ఉగ్రవాద వ్యాయామాలపై ఇది దృష్టి సారిస్తుంది. మరి స్టాటిక్ జీకే అబౌట్ కిర్గిస్తాన్. ఏర్పాటు 27 నవంబర్ 1917. రాజధాని బిష్కేక్. అధికార భాష కిర్గిజ్. అధికార కరెన్సీ కిర్గిస్తానీ సోమ్ అంటారు ఇక్కడ, సోమ్. మరి ప్రెసిడెంట్ ఎవరండి? సో సడియార్ జాప్రోవ్. ఓకే, సడియార్ జాప్రోవ్. ప్రధాని ఎవరు? ఉలుక్ బెక్ మారిపోవ్. ఏంటిది వెరైటీగా ఉంది కదా, ఉలుక్ బెక్ మారిపోవ్. నేనైతే మారిపోను, అలానే ఉంటాను. సో ఇతను మారిపోతారేమో. సో నెక్స్ట్ వన్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా కిషోర్ మక్వానా అనేటువంటి ఒక రచయిత రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు సంబంధించిన 4 పుస్తకాలు ఇటీవల ఎవరు విడుదల చేయడం జరిగింది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏంటి, కిషోర్ మక్వానా అనేటువంటి రచయిత 4 పుస్తకాలు రచించారండి. ఓకేనా, మరి వాటిని ఇటీవల విడుదల చేసిన వారు ఎవరంటే, ఆన్సర్ ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ గారు. ఎవరండి? నరేంద్ర మోదీ గారు. వివరాలు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా భారతదేశపు మొదటి న్యాయమంత్రి మరియు భారత రాజ్యాంగ వాస్తుశిల్పి బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించారు. మరియు అతని జీవితం ఆధారంగా 4 పుస్తకాలను విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా భారత విశ్వవిద్యాలయాల సంఘము వైస్ ఛాన్సలర్ల 95వ వార్షికోత్సవ సమావేశము మరియు జాతీయ సెమినార్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. మరి కిషోర్ మక్వానా రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు సంబంధించిన 4 పుస్తకాలను అయితే ఇటీవల విడుదల చేయడము జరిగింది. సో మరి ఆ 4 పుస్తకాలు ఏంటి చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవన్ దర్శన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యక్తి దర్శన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర దర్శన్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయం దర్శన్. ఇవి 4 పుస్తకాలు. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల మరణించిన ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు ఏ ప్రముఖ మెడికల్ కాలేజీ యొక్క మొదటి డైరెక్టర్గా పనిచేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, నిజాం మెడికల్ కాలేజ్. ఓకే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే మీకే వదిలేస్తున్నాను, మీరే ఆన్సర్ చేయాలి. సో మరి నిజాం మెడికల్ కాలేజీ స్థాపన ఎవరు చేయడం జరిగింది? ఎవరు స్థాపించారు నిజాం మెడికల్ కాలేజీని? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నిజాం సంస్థానంలో నిజాం ప్రభువులు వీటిని అయితే ప్రారంభించడం అయితే జరిగింది. మరి అతని పేరేంటి తెలిస్తే చెప్పండి లేదా అడగండి. ఓకే, చెప్తాను. వివరాలు చూద్దాం. హైదరాబాద్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యొక్క మొదటి డైరెక్టర్గా పనిచేసిన ప్రఖ్యాత రేడియాలజిస్ట్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు కన్నుమూశారు. రావుకు వైద్య రంగంలో చేసిన కృషికి 2000 సంవత్సరంలో పద్మశ్రీని భారత ప్రభుత్వం ప్రదానం చేసింది. యునైటెడ్ స్టేట్లో తెలుగు మాట్లాడే ప్రజల కోసము గొడుగు సంస్థ అంటే ఒక సంస్థ అన్నట్టు అది. ఓకేనా, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా అంటారు. ఓకేనా, తానా, దీనికి వ్యవస్థాపక అధ్యక్షులుగా కూడా సుబ్బారావు గారు ఉన్నారు. నెక్స్ట్ వన్. విజ్డెన్ క్రికెటర్స్ అవార్డుల జాబితా 2021 ఇటీవల విడుదల చేయడం జరిగింది. అయితే విజ్డెన్ ఆల్మనాక్ 2021 వన్డే ఆటగాడిగా ఎవరు నియమితులు కావడం జరిగింది ఇటీవల? ఎవరండి మరి? ఆప్షన్ బి విరాట్ కోహ్లీ. సో చాలా అవార్డులు అయితే ఉన్నాయండి ఇందులో. సో అన్నిటి గురించి కూడా చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. మొదటి వన్డే ఇంటర్నేషనల్ యొక్క 50వ వార్షికోత్సవాన్ని కొనసాగించడానికి దశాబ్దానికి చెందిన 5 వన్డే క్రికెటర్లను విజ్డెన్ ఆల్మనాక్ యొక్క 2021లో ఈ జాబితాలో చేర్చబడ్డారు. మరి 1971 నుంచి 2021 మధ్య ప్రతి దశాబ్దం నుండి ఒక క్రికెటర్ ఎన్నికయ్యారు, అంటే ప్రతి 10 సంవత్సరాల కాలానికి. ఓకేనా, మరి భారత క్రికెట్ క్యాప్టెన్ అయినటువంటి 2010లకు అవార్డు లభించింది. చూద్దాం. భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ విజ్డెన్ ఆల్మనాక్ యొక్క 2010 వన్డే ఆటగాడిగా ఎన్నికయ్యారు. మరి సచిన్ టెండూల్కర్ 1990 వన్డే క్రికెటర్గా ఎన్నికయ్యారు. కపిల్ దేవ్ 1980 దశకంలో వన్డే క్రికెటర్గా ఎంపికయ్యారు. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎన్నికయ్యారు. ఆస్ట్రేలియా యొక్క బెత్ మూనీ ప్రపంచంలోనే ఉత్తమ మహిళా క్రికెటర్గా ఎన్నికయ్యారు. వెస్టిండీస్ ఆల్రౌండర్ కీరోన్ పోలార్డ్ ప్రపంచంలోనే ప్రముఖ T20 క్రికెటర్గా ఎంపికయ్యారు. జాసన్ హోల్డర్, మహమ్మద్ రిజ్వాన్, డోమ్ సిబ్లీ, జాక్
క్రాలే మరియు డారెన్ స్టీవెల్స్కు 2021 సంవత్సరపు విజ్డెన్ క్రికెటర్ అవార్డులు అయితే లభించడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ అడిషనల్ బిట్స్ చూద్దాము. 2021 మే 1 నుండి 1 సంవత్సరానికి రెగ్యులేషన్స్ రివ్యూ అథారిటీను ఏర్పాటు చేయనున్నట్లుగా ఏ భారతీయ ఆర్థిక సంస్థ ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఏంటది? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, 2021 ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే ఆప్షన్ బి 49. ఏటా ప్రపంచ వాయిస్ డే ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ఆప్షన్ సి ఏప్రిల్ 16, ఈ రోజే, నిన్న కదా. సో భారతీయ ఎస్ఎంఈలను డిజిటలైజ్ చేయడానికి మరియు అగ్రిటెక్ మరియు హెల్త్ టెక్ ఆవిష్కరణలను నడిపించడానికి అమెజాన్ కొత్త అమెజాన్ సంభవ్ వెంచర్ ఫండ్ను ప్రారంభించింది. మరి ఈ ఫండ్ యొక్క మొత్తం విలువ ఎంత? ఆప్షన్ డి $250 మిలియన్. ఓకే. జోసెఫ్ జావ్తే ఇటీవల ఏ దేశ ప్రధాన పదవికి రాజీనామా చేశారంటే హాయితీ. నెక్స్ట్ వన్, ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ 2021లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది అంటే ఆప్షన్ బి అండి, స్వీడన్. నెక్స్ట్ వన్, భారతదేశం యొక్క మొట్టమొదటి మానవ అంతరిక్ష మిషన్ గగన్యాన్లో సహకారం కోసము భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? సో ఇదేంటంటే వైద్య సాంకేతిక రంగాలపైన శిక్షణ పొందడానికి. ఓకే, ఆన్సర్ ఆప్షన్ డి, ఫ్రాన్స్. ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ 2021 ఏ సంస్థతో కలిసి ఏటా ఫేస్బుక్ విడుదల చేస్తుంది? ఏ సంస్థతో అండి? ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ అనేటువంటి పేరుతో నివేదిక ఫేస్బుక్ ఏ సంస్థతో కలిసి విడుదల చేస్తుంది అంటే ఆప్షన్ సి అండి, ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. నెక్స్ట్ ప్రపంచ వాయిస్ డే 2021 యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, వన్ వరల్డ్ మెనీ వాయిసెస్. వన్ వరల్డ్ మెనీ వాయిసెస్. నెక్స్ట్ వన్, రెగ్యులేషన్స్ రివ్యూ అథారిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు? RRA 2.0. ఎవరండి మరి? ఆప్షన్ బి, ఓం రాజేశ్వరరావు. ఓం రాజేశ్వరరావు. సో డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ చూద్దాము. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1943లో ఆజాద్ హిందూ ఫౌజ్ను ఎక్కడ వ్యవస్థీకరించాడో లేదా స్థాపించడం జరిగింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, సింగపూర్లో. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో స్వదేశీ ఉద్యమం ప్రారంభ కేంద్రం ఏది? స్వదేశీ ఉద్యమము ఎక్కడ ప్రారంభం కావడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2, కలకత్తాలో 1905వ సంవత్సరంలో ప్రారంభించడం అయితే జరిగింది. ఓకేనా. బెంగాల్ విభజనకి తక్షణంగా దీన్ని అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, క్రింది వాటిలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ తొలి అధ్యక్షులు ఎవరు? ఆల్ ఇండియా ముస్లిం లీగ్ తొలి అధ్యక్షులు. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఆగా ఖాన్. నెక్స్ట్ వన్, ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షత వహించిన ఐఎన్సి సమావేశం ఎక్కడ జరిగింది? ఉమేష్ చంద్ర బెనర్జీ, WC బెనర్జీ అంటారు. సో 1885లో ఏర్పాటైనటువంటి భారత జాతీయ కాంగ్రెస్కి మొట్టమొదటి అధ్యక్షులండి. ఓకేనా. మరి ఎక్కడండి? ఆప్షన్ 3, అలహాబాద్ 1982లో. ఓకేనా. ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షత వహించినటువంటి ఐఎన్సి సమావేశము ఎప్పుడండి? సో 1892వ సంవత్సరంలో ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షత వహించడం అయితే చూడవచ్చు. సో మరి ఇక్కడ ఇవ్వబడినటువంటి అంశాలను చూసినట్లయితే, ఆప్షన్ చూసినట్లయితే, సో మరి మొదటిసారిగా ఇక్కడ మనకు ఆప్షన్లో మొదటిసారిది ఇవ్వలేదు, అది గమనించాలి. 1885లో ఎవరండి? 1885లో కూడా ఉమేష్ చంద్ర బెనర్జీ గారు అధ్యక్షత వహించడం అయితే జరిగింది. ఓకేనా. సో మరి దాని తర్వాత ఎప్పుడంటే సో 1892లో ఎప్పుడండి? 1892లో ఉమేష్ చంద్ర బెనర్జీ గారు, ఎవరండి? ఉమేష్ చంద్ర బెనర్జీ గారు సో అధ్యక్షత వహించడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్, క్రింది వాటిలో అరవింద ఘోష్ రచించిన గ్రంథము పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, నీల్ దర్పణ్. ఇంపార్టెంట్ క్వశ్చన్, నీల్ దర్పణ్. ఢిల్లీ దర్బార్ను 1911 డిసెంబర్ 11న నిర్వహించిన వారు ఎవరంటే ఆప్షన్ 2, లార్డ్ హార్డింజ్ 2. నెక్స్ట్, లార్డ్ రిప్పన్ హంటర్ విద్యా కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? లార్డ్ రిప్పన్ విద్యా కమిషన్, హంటర్ విద్యా కమిషన్ అండి ఇది. ఎప్పుడంటే ఆప్షన్ 3, 1882. నెక్స్ట్ వన్, మానవ సేవే మాధవ సేవ అనేటువంటి భక్తి భావాన్ని వ్యాప్తి చేసిన వారు ఎవరు అంటే ఆప్షన్ 4 అందరూ కూడా రామకృష్ణ పరమహంస, జొరాస్ట్రర్, స్వామి వివేకానంద.
లార్డ్ ఇర్విన్ దీపావళి డిక్లరేషన్ ఎప్పుడు చేయడం జరిగింది? లార్డ్ ఇర్విన్. ఆన్సర్ ఆప్షన్ 2 1929 అక్టోబర్ 31న దీపావళి డిక్లరేషన్ చేయడం అయితే జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్కు చివరగా అధ్యక్షత వహించిన పాశ్చాత్య దేశానికి చెందిన వారు ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్కి ఎవరండి చివరిసారిగా? ఆప్షన్ 3 అనీ బెసెంట్ అండి. ఓకేనా, అనీ బెసెంట్. సో మొదట మరియు చివరి వారు కూడా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, అనీ బెసెంట్ మొట్టమొదటి విదేశీ మహిళ, ఐరిష్ ఉమెన్ ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఈరోజు 9 గంటల నుంచి 10 గంటల వరకు అయితే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. అందరూ కూడా పార్టిసిపేట్ చేసి క్లాస్ మొత్తం విన్న తర్వాత పీడిఎఫ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. సండే రోజు మనమైతే సండే రోజు చెప్పాను కదా షెడ్యూల్. సండే రోజు మార్నింగ్ 11 గంటలకి, మధ్యాహ్నం 1 గంటకి, సో ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైంలో 4 గంటలకి మరొక క్లాస్ ఉంటుంది. నైట్ టైంలో మళ్ళీ కరెంట్ అఫైర్స్ పైన క్లాస్ అయితే ఉంటుంది 9 గంటలకి. అందరూ కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి. ఓకేనా. సో మరి లేట్ చేయకుండా క్విక్ రివ్యూ చూద్దాం. మరణించిన వ్యక్తి యొక్క గోప్యత హక్కును వారసత్వంగా పొందలేరని ఇటీవల ఏ హైకోర్టు తీర్పునిచ్చింది అంటే మద్రాస్ హైకోర్టు. నెక్స్ట్ వన్, ఇటీవల హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ సరైన ఆహార పద్ధతులు మరియు అలవాట్ల వాతావరణాన్ని సృష్టించడానికి ఏర్పాటు చేసిన ఛాలెంజ్ పేరేంటి అంటే ఆప్షన్ బి ఇట్స్ స్మార్ట్ సిటీస్ ఛాలెంజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ ఆల్ ఛాలెంజ్. నెక్స్ట్ వన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారంటే ఎవరు? పీయూష్ గోయల్ గారు. నెక్స్ట్ వన్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గ్రామీణ ఆరోగ్య గణాంక నివేదికను ఇటీవల విడుదల చేయడం జరిగింది. మరి దీని ప్రకారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో స్పెషలిస్ట్ వైద్యుల కొరత ఎంత శాతంగా ఉంది అంటే 76.1%. మరి భారతదేశంలో మొత్తం ఎన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయంటే ఇంపార్టెంట్ పాయింట్ 5183 ఉన్నాయండి, గమనించాలి. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ రాష్ట్రంలో ఆల్ వెదర్ రోపాక్స్ రోల్ ఆన్ లేదా రోల్ ఆఫ్ ప్యాసింజర్ జెట్టీని ఏర్పాటుకు 50 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందంటే ఒడిషా. నెక్స్ట్ వన్, అత్యంత ఆధునిక S-400 ట్రయాంప్ SI-21 గ్రోలర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క మొదటి రెజిమెంట్ సెట్ను భారత్కు అందించడానికి ఇటీవల ఏ దేశము ఆమోదించింది అంటే రష్యా. నెక్స్ట్ వన్, నాసా ఇటీవల ప్రపంచ వ్యర్థ పదార్థాల దినోత్సవం సందర్భంగా ఈ రోజున 4 వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయోగించనుంది స్పేస్ ఎక్స్ యొక్క సహాయంతో. ఎప్పుడండి? ఏప్రిల్ 22. నెక్స్ట్ వన్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడానికి ఏ సంస్థకి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది అంటే హాప్కిన్స్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ద్రవ్య నిధి విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక దృక్పథం నివేదిక ప్రకారం ప్రపంచంలోని ఈ ప్రాంతంలో అత్యంత నెమ్మది వృద్ధి రేటు నమోదు అయ్యింది. ఎక్కడండి మరి? ఉపసహారా ఆఫ్రికా ప్రాంతము. నెక్స్ట్, కన్జార్ పేరుతో భారతదేశం మరియు ఏ దేశం యొక్క ఉమ్మడి సైనిక వ్యాయామము ఇటీవల 8వ ఎడిషన్గా ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ కిర్గిస్తాన్. నెక్స్ట్ వన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా కిషోర్ మక్వానా రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు సంబంధించిన 4 పుస్తకాలను ఇటీవల ఎవరు విడుదల చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు ఏ ప్రముఖ మెడికల్ కాలేజ్ యొక్క మొదటి డైరెక్టర్గా పనిచేశారు? ఆన్సర్ ఆప్షన్ సి నిజాం మెడికల్ కాలేజ్. నెక్స్ట్, విజ్డెన్ క్రికెటర్స్ అవార్డుల జాబితా 2021 ఇటీవల విడుదల చేశారు. అయితే విజ్డెన్ ఆల్మనాక్ 2010 వన్డే ఆటగాడిగా ఎవరు నియమితులయ్యారంటే విరాట్ కోహ్లీ. నెక్స్ట్ వన్, 2021 మే 1 నుండి 1 సంవత్సరానికి రెగ్యులేషన్స్ రివ్యూ అథారిటీను ఏర్పాటు చేయనున్నట్లుగా ఏ భారతీయ ఆర్థిక సంస్థ ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఆర్బీఐ. 2021 ఇంక్లూసివ్ ఇంటర్నెట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే ఆప్షన్ బి 49. ఏటా ప్రపంచ వాయిస్ డే ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ఆప్షన్ సి ఏప్రిల్ 16. భారతీయ ఎస్ఎంఈలను డిజిటలైజ్ చేయడానికి మరియు అగ్రిటెక్ మరియు హెల్త్ టెక్ ఆవిష్కరణలను నడిపించడానికి అమెజాన్ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఒక పోర్టల్ అండి ఇది. సో అమెజాన్ సంభవ్ వెంచర్ ఫండ్ను ప్రారంభించింది. ఈ ఫండ్ యొక్క మొత్తం విలువ ఎంత అంటే $250 మిలియన్ US. జోసెఫ్ జావ్తే ఇటీవల ఏ దేశ ప్రధానికి రాజీనామా చేయడం జరిగిందంటే హైతీ. ఇన్క్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ 2021లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది అంటే ఆప్షన్ బి స్వీడన్.
భారతదేశం యొక్క మొట్టమొదటి మానవ అంతరిక్ష మిషన్ గగన్యాన్లో సహకారం కోసము భారతదేశము ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఫ్రాన్స్. ఇన్క్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ 2021లో ఏ సంస్థతో కలిసి ఏటా ఫేస్బుక్ విడుదల చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి అండ్ ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. ప్రపంచ వాయిస్ డే 2021 యొక్క థీమ్ ఏంటి అంటే ఆప్షన్ ఏ వన్ వరల్డ్ మెనీ వాయిసెస్. రెగ్యులేషన్స్ రివ్యూ అథారిటీ RRA 2.0కు ఎవరు నాయకత్వం వహిస్తారు అంటే ఆప్షన్ బి అండి ఓం రాజేశ్వర్ రావు. ఓకే, నెక్స్ట్ వన్ డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1943లో ఆజాద్ హిందూ ఫౌజ్ను ఎక్కడ స్థాపించారు అంటే ఆప్షన్ 4 సింగపూర్. క్రింది వాటిలో స్వదేశీ ఉద్యమం ప్రారంభం కేంద్రం ఏంది అంటే ఆప్షన్ 2 కలకత్తా. క్రింది వాటిలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ తొలి అధ్యక్షులుగా ఎవరు ఉన్నారంటే ఆప్షన్ 4 ఆగా ఖాన్. ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షత వహించిన INC సమావేశం ఎక్కడ జరిగింది అంటే 1892. సో ఇక్కడ మనకి 1885 ఇచ్చినా కూడా సరైన సమాధానమే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ క్రింది వాటిలో అరవింద ఘోష్ రచించిన గ్రంథం ఏది అంటే నీల్ దర్పణ్. ఢిల్లీ దర్బార్ను 1911 డిసెంబర్ 11న నిర్వహించిన వారు ఎవరంటే లార్డ్ హార్డిస్ 2. అయితే బెంగాల్ విభజన లార్డ్ కర్జన్ చేసినప్పుడు లార్డ్ హార్డిస్ 2, ఓకేనా, లార్డ్ హార్డిస్ 2. సో బెంగాల్ని మళ్ళీ కలపడం అయితే జరుగుతుందండి. ఓకేనా, బెంగాల్ పునర్వ్యవస్థీకరణగా చెప్పుకోవచ్చు, రెండింటిని కలపడం అయితే జరుగుతుంది. ఓకేనా, లార్డ్ రిప్పన్ హంటర్ విద్యా కమిటీని ఎప్పుడు వేయడం జరిగింది అంటే ఆప్షన్ 3 1882. మానవ సేవే మాధవ సేవ అనేటువంటి భక్తి భావాన్ని వ్యాప్తి చేసిన వారు ఎవరంటే పైవారందరూ రామకృష్ణ పరమహంస, జొరాస్టర్, స్వామి వివేకానంద. లార్డ్ ఇర్విన్ దీపావళి డిక్లరేషన్ ఎప్పుడు చేశారు అంటే ఆప్షన్ 2 1929 అక్టోబర్ 31. భారత జాతీయ కాంగ్రెస్కు చివరగా అధ్యక్షత వహించిన పాశ్చాత్య దేశానికి చెందిన వారు ఎవరంటే పాశ్చాత్య అంటే వేరే దేశాలకు చెందిన వారు ఎవరంటే యానీ బీసెంట్. ఓకే, యానీ బీసెంట్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మీకు నచ్చే ఉంటుంది, నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో అన్అకాడమీలో కూడా తప్పనిసరిగా మనల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను, PDF ఫైల్ కూడా మీకు అప్డేట్ చేయడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్. సో ఫ్రెండ్స్, అందరికీ కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన ఆర్కే ట్యూటోరియల్ ఆర్కే పబ్లికేషన్ తరపున సో మంత్లీ మ్యాగజైన్ PDF రూపంలో అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఆల్మోస్ట్ 2020 అక్టోబర్ నుంచి అవైలబుల్గా ఉంది. సో ప్రజెంట్ మార్చి నెల వరకు కూడా ఉన్నాయి. ఒక నెలకు కేవలం ₹25 మాత్రమే. ఓకేనా, ₹25తో మీకు నిజం చెప్పాలంటే ఇట్స్ ఎ లెస్ అమౌంట్, బట్ మీరు ఆ మెటీరియల్ చూసినట్లయితే చాలా వర్త్ఫుల్గా ఉంటుందండి. ఓకేనా, మార్చి నెల PDF మ్యాగజైన్ అండి ఇది. మరి ఈ నెల కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్లయితే దీని ప్రత్యేకత ఏంటంటే 1000 కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయండి పూర్తి వివరణతో. 600+ జనరల్ స్టడీస్ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. అన్లిమిటెడ్ స్టాటిక్ జీకే ప్రశ్నలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ నెల. మరి అంతేకాకుండా డైలీ ఫ్రీ క్లాస్ కూడా ఉంటుందండి. క్లాస్ కూడా మీరు ఫ్రీగా వినవచ్చు మన యొక్క ఛానల్లో. అంతేకాకుండా నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF పొందే విధానం ఏ విధంగా పొందాలండి? సో మీరు ఇక్కడ క్రింద చూపించినటువంటి నెంబర్ ఉంది కదా 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ, ఓకేనా, అమెజాన్ పే కానీ ఏదైనా ఒకటి పే చేసిన వెంటనే అక్కడ మీకు ఏదైనా డిస్క్రిప్షన్ రాయండి అని అడుగుతుంది కదా. సో ఏ మంత్ది కావాలో అక్కడ మెన్షన్ చేసి ఏ టైంకి ఏ డేట్కి పే చేస్తున్నారు మీరు అనేది అక్కడ మెన్షన్ చేసి అది మంచిగా స్క్రీన్ షాట్ తీసి అదే నెంబర్కి వాట్సాప్ పెట్టినట్లయితే వితిన్ 1 అవర్లోనే మీకు PDF అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఒక నెలకి కేవలం ₹25 మాత్రమే అండి. ఓకేనా, ₹25 ఇట్స్ నాట్ ఎ మ్యాటర్, బట్ ఆ మెటీరియల్ చూసాక మీకే అర్థమవుతుంది ఎంత వర్త్ఫుల్ మెటీరియల్ అనేది. ఓకేనా, సో అక్టోబర్ నుంచి అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మనకు ఏ నోటిఫికేషన్కైనా అక్టోబర్ నుంచి సరిపోతాయి కాబట్టి అక్టోబర్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి. సో ఏ మంత్ కావాలనుకున్నా కూడా మీరు తీసుకోవచ్చు. ఓకేనా, సో ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. థ్యాంక్ యూ, బై.